వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్నాడు వదిన ఆడపడుచులు. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ మినపగారండి. మినపగుళ్ళు మనం ముందు రోజు నానేసుకొని నైట్ పడుకునే ముందు నానేసుకొని మళ్ళీ మార్నింగ్ లేచాక ఒకసారి వాష్ చేసుకొని మిక్సీ పట్టుకోవడమే అండి. ఆ మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర వేసుకుంటే నోటికి టేస్ట్ బాగుంటుంది. అవి కూడా వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకొని మెదిగిందో లేదో చూసుకొని, మరీ జావుగా కాకుండా కొంచెం గట్టిగా ఉంటే గార అనేది మనకు బాగా వస్తుంది అనమాట. మిక్సీ పట్టేసుకొని బౌల్లోకి వేసుకోవడమే. మిక్సీ పట్టుకున్న తర్వాత బౌల్లోకి వేసుకోవాలి. బౌల్లోకి వేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు అవన్నీ మిక్స్ చేసుకోవాలి. అంటే చాప్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఆ పిండిలో ఇవన్నీ మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసి పిండి బాగా కలుపుకోవాలి. కొంతమంది ఏంటంటే ఇలా ఉల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు కావాల్సిన అన్నీ వేసేసుకొని కలుపుకొని వేసుకుంటారు అనమాట. కొంతమంది నవలేని వాళ్ళు అలా ఉంటారు కదా. మా ఇంట్లో అయితే మా బామ్మ ఉన్నారు, ఆవిడ వరకు విడిగా ప్లెయిన్గా వేస్తాం అనమాట పిండి. మేమైతే ఉల్లిపాయలు అవన్నీ వేసుకొని తింటాము. దీనిలోకి కాంబినేషను అల్లం చట్నీ బాగుంటుందన్నమాట. చట్నీ కూడా ఎలా చేస్తారు ఏంటి అనేది విధానం నేను చూపిస్తాను. ఇదైతే పిండి ఇలా కలుపుకోవాలండి. ఇలా పిండి మిక్స్ చేసుకోవాలి. పిండి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పక్క కళాయి పెట్టి కళాయిలో ఆయిల్ పోసుకోవాలన్నమాట. అదే డీప్ ఫ్రై మనం ఫ్రైలు చేసుకుంటాం కదా, అంతే ఆయిల్ పడుతుంది. గారెలు కూడా అలాగే ఫ్రై చేసుకొని ఒక్కొక్కటిగా కవర్ మీద కానీ, కాటన్ క్లాత్ మీద కానీ, అది వీడియోలో చూస్తున్నారు కదా, మా మమ్మీ అయితే కవర్ మీద చేస్తున్నారనమాట. అలా కవర్ మీద చేసి కళాయిలో వేసుకోవడమే అనమాట. మనకి కళాయిని బట్టి ఎన్నైతే పడతాయో అన్ని గారెలు వేసేసుకొని తీసేసుకోవడమే. కొంచెం రెడ్డిష్ వచ్చే వరకు వన్ సైడ్ మనం వేస్తాం కదా కళాయిలో, వన్ సైడ్ కొంచెం లైట్గా ఆరెంజ్ కలర్లో అలా వచ్చిన తర్వాత మళ్ళీ మనం రిటర్న్ తిప్పాలన్నమాట. దాన్ని తిప్పిన తర్వాత మళ్ళీ సెకండ్ సైడ్ కూడా ఇలా రావాలి గోల్డ్ కలర్లో. గోల్డ్ కలర్లో వచ్చాక కొంచెం గరిటెతో తీసుకొని నూనె కళాయిలో పడిందాక, అంటే నూనె అంతా కొంచెం పీల్చిన దాకా అలానే పెట్టి మనం గిన్నెలోకి తీసుకుంటే మనకు తినేటప్పుడు అంత నూనె తగలదన్నమాట. అల్లం చట్నీ ఎలా చేసుకుందామో చూడండి. మేమైతే ఎంతైతే క్వాంటిటీ పచ్చడి కావాలో అన్ని పచ్చిమిరకాయలు అండ్ మా కారానికి తగ్గట్టు పచ్చిమిరకాయలు తీసుకుంటాము. అండ్ కొంచెం నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని దాన్ని బాగా మరగనిచ్చుకొని కాగబెట్టుకుంటాం అనమాట. అల్లం లేదు ప్రజెంట్. అల్లం లేకపోయేసరికి అల్లం పేస్ట్ చేసుకున్నాం అనమాట. ఇంట్లో ఉన్నది అల్లం పేస్ట్ వేసి కొంచెం గోల్డ్ కలర్ వచ్చిందాక వేగనిచ్చుకున్నాం. అంటే దాని పచ్చివాసన పోవాలి కదా, పచ్చివాసన పోయిన తర్వాత గోల్డ్ కలర్ వచ్చిందాక వేయించుకొని మిక్సీలోకి తీసుకోవాలన్నమాట. పచ్చిమిరకాయలని, అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఏమైతే వేయించుకున్నామో అవి దానిలోకి కాగబెట్టిన చింతపండు పులుసు, ఇందాక కాగబెట్టుకున్నాం కదా, ఆ కాగబెట్టిన చింతపండు పులుసు, ఉప్పు, జీలకర్ర కూడా వేసుకోవాలి పచ్చళ్ళలోకి. జీలకర్ర, బెల్లం వేసుకోవాలన్నమాట. అంటే బెల్లం కూడా మనం ఎక్కువ స్వీట్ తింటే, అంటే కొంచెం కారానికి దీనికి బ్యాలెన్స్ అవ్వాలన్నమాట. దానికి తగ్గట్టు బెల్లం తీసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. పచ్చడికి అయితే మేము తాలింపు వేయమండి. బికాజ్ ఎందుకు అంటే మా బామ్మకి పళ్ళు లేవన్నమాట. సో ఆవిడకి నలగదని మేము ప్లెయిన్గానే ఉంచుతాము. అప్పుడే ఆవిడ టేస్టీగా కొంచెం ఆమె కూడా తినగలిగిద్ది. తాలింపు వేస్తే ఆవిడ తినలేదన్నమాట. సో ఆవిడ కోసం మేము తాలింపు వేయకుండా మేము కూడా ఇలానే కానీ. గారెలు పచ్చడి అయితే చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వస్తాం మరి.